విజయవాడ సింగనగర్లో వరద ముంపు కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం విజువల్లో కూడా చూడొచ్చు. ముంపులో ఉన్నటువంటి నిర్వాసితులు వీళ్ళందరూ కూడా శరణార్థులుగా ఇప్పుడు మొత్తం వాళ్ళ కాలనీల్లో నుంచి అయితే బయటకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. 3 రోజుల నుంచి ఇప్పటి వరకు అధికారులు ఆ లోపల వరకు వెళ్ళకపోవడంతో తీవ్రమైనటువంటి నిరాశకు గురై ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు కనీసం మంచినీళ్లు తాగడానికి కూడా అందకపోవడంతో వాటర్ టిన్లు పట్టుకుని బ్యాగులు పట్టుకుని ఇక్కడికైతే వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నిన్నటి వరకు కూడా, ఎందుకంటే నిన్నటికి ఈ రోజుకి దాదాపుగా ఒక 2.5 నుంచి 3 అడుగుల వాటర్ లెవెల్ తగ్గడంతో కాలనీల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు. దాదాపుగా లోపల 2.5 నుంచి 3 లక్షల వరకు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఒక్కొక్కరుగా వాటర్ తీసుకెళ్ళడానికి లేదా పాలు తీసుకెళ్ళడానికి తినడానికి ఏమన్నా దొరుకుతుందని తీసుకెళ్ళడానికి అయితే వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇంచుమించుగా ఇక్కడి నుంచి, అంటే ఇది సింగనగర్ ఫ్లైఓవర్ దగ్గర నుంచి 10 కిలోమీటర్ల వరకు అటు జక్కంపూడి కాలనీ కానీ బాంబే కాలనీ కానీ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇప్పటి వరకు కనీసం వాటర్ కూడా వెళ్ళినటువంటి పరిస్థితి అయితే లేదు. దీంతో మొత్తం అందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో కనీసం అంటే బట్టలన్నీ కూడా తడిచిపోయినటువంటి నేపథ్యంలో ఒక్కొక్కరుగా వాళ్ళ వాటర్ కానీ లేదా ఫుడ్ కానీ ఏమన్నా దొరుకుతుందని, లేదా అంటే సింగనగర్ ఫ్లైఓవర్ అవతల ముంపుకి గురి కానటువంటి ప్లేసెస్లో వాళ్ళ కుటుంబ సభ్యులు బంధువులు ఎవరిని ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నం అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా చూస్తూనే ఉన్నాం. వీళ్ళందరికీ అంటే గత 3 రోజుల నుంచి కూడా ముంపులోనే ఉన్నారు. ఎవరు కూడా కనీసం అధికారులు ఎవరో లోపలికి రావట్లేదు. అధికారులు ఎవరు లోపలికి రాకపోవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఇళ్లను వదిలి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా కొన్ని ఏరియాల్లో అటు జక్కంపూడి కాలనీ కానీ అదేవిధంగా బాంబే కాలనీ కానీ ఈ ప్రాంతంలో దాదాపుగా 6 నుంచి 9 అడుగుల లోతులో ఇంకా వాటర్ స్టాగ్నేట్ అయి ఉంది. కాకపోతే నిన్నటికి మొన్నటికి ఈ రోజుకి ఈ 3 రోజుల్లో కనుక ఒకసారి వ్యత్యాసాన్ని చూస్తే నిన్నటి వరకు కూడా భారీగా వాటర్ ప్రవాహం అనేది కొనసాగింది. కానీ ఇప్పుడు ఆ ప్రవాహం అనేది తగ్గింది. వాటర్ అంతా కూడా అట్లనే స్టాగ్నేట్ అయి ఉన్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ కూడా ఇళ్లని వదిలి ప్రస్తుతం అయితే బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనము విజువల్లో కూడా చూడొచ్చు. చిన్న చిన్న పిల్లల్ని వాళ్ళు తీసుకుని ఆ చివరికి ఒడ్డుకైతే చేరుకుంటున్నారు. ముఖ్యంగా కావాల్సింది గత 2 రోజుల నుంచి కనీసం తాగడానికి కూడా వాటర్ లేకపోవడంతో అందరూ కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రతి ఒక్కరు మనము చూస్తే అంటే ఆ ఫ్లైఓవర్ దగ్గరికి వెళ్ళి వస్తున్నటువంటి వాళ్ళు ఎవరిని చూసినా కూడా ప్రతి ఒక్కరు భుజాల మీద ఒక వాటర్ క్యాన్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. వాటర్ బాటిల్స్ అటు గవర్నమెంట్ నుంచి సప్లై చేస్తున్నటువంటి వాటర్ బాటిల్స్ తీసుకుని వెళ్ళాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా బోట్స్ అనేవి లోపల వరకు వెళ్ళకపోవడంతో వీళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చిన్న పిల్లలు, అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు, చాలా హార్ట్ అటాక్తో ఇప్పటికే ఈ వరదలకు సంబంధించి దాదాపుగా 3 రోజులుగా తీవ్రమైనటువంటి వరదలు ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపుగా చూస్తే ఎక్కడ ఎటువంటి సౌకర్యం కేరళ రోడ్డు ఉంది, అక్కడ వచ్చే నాదులు లేడు, మంచినీళ్ళు లేవు. ఇళ్ళ లోపల 4 అడుగులు రోడ్డు మీద ఉన్నారు, 3 అడుగులు నీళ్ళు వచ్చేసినాయి. దయచేసి సపోర్ట్ ఏం లేదు, అక్కడ మంచిని ఇచ్చేవాడు లేడు. అధికారులు ఎవరు రావట్లేదు, లోపలికి వచ్చే ఎవరు లేడు. జనరల్గా వీళ్ళు తిరుగుతున్నారు, షికారుగా తిరుగుతున్నారు. ఒక బాడీ చచ్చిపోయింది బ్రహ్మం గారి గుడిలో, తీసుకెళ్ళడానికి కోసం రావట్లేదు. 3 రోజుల నుంచి బతుకున్నాడుతున్నాను. దయచేసి అందరికీ సహకరించాల్సిన కోరుతున్నా. అంటే చూస్తున్నాం దాదాపుగా ఇప్పటికే 19 మంది వరకు ప్రెసెంట్ వచ్చేసి 100 బోట్లు పెట్టారన్నారు. ఒక్క బోటు కూడా సందుల్లోకి కానీ రావట్లేదు, మెయిన్ రోడ్లో వస్తున్నాయి. వచ్చిన ఫుడ్ అంతా కూడా అక్కడ మొత్తం చాలా వరకు వేస్ట్గా పడేస్తున్నారు. జనాలకైతే చేరట్లేదు సార్, జనాలకు చేరట్లేదు. జనాలందరూ కూడా బయటకు రావాల్సి వచ్చిన పరిస్థితి అయింది. ఇవాళ వాటర్ నిలబడేసి. ఎంత దూరం నుంచి వచ్చారు మీరు అక్కడ నుంచి? లేదండి, నందమూరి నగర్ సిద్ధార్థ వేది నుంచి వచ్చామండి, 4వ రైట్. అంటే ఇప్పుడు ఎంతలో అవుతుంది ఇంకా వాటర్? అక్కడ వచ్చేసరికి ఇంకా 4 ఫీట్స్ ఉన్నది. 4 ఫీట్ నుంచి ఉంది, ఇంకా వాటర్ ఫ్లో అవ్వట్లేదు ఇంకా. అదండి మనం అయితే చూడొచ్చు. వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా అంతా కూడా 9 లైన్ల పసిపిల్లలతో 9 లైన్ తోటవారి వీధి పిల్లలు మంచి నీళ్ళు ఏడుతున్నారండి. చంటి పిల్లలతో తొందరగా వెళ్ళండి. సో మనం చూస్తున్నాం వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క బాధ అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా బోట్లు లోపలికి వెళ్ళట్లేదు, ఎవరు రావట్లేదు అనేది వీళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా వెళ్ళినటువంటి వాళ్ళు కూడా బోట్లన్నీ కూడా చిన్నపిల్లల్ని, అదేవిధంగా ముసలి వాళ్ళు, నడవలేనటువంటి వాళ్ళు ఎవరిని ఉంటే వాళ్ళందరినీ కూడా తీసుకొస్తున్నటువంటిది. మొత్తము అంటే అన్ని కాలనీలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ప్రస్తుతం కదిలి బయటకు వస్తున్నారు. అంటే నిన్నటి వరకు ఆ వాటర్ ఫ్లో ఎక్కువగా ఫ్లో అవుతుంది, ప్రవాహం ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో బయటికి రావడానికి కానీ కనీసం నడిచి వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఇంటికి వెళ్ళడానికి కానీ ప్రయత్నం అయితే చేయలేదు. కానీ కొంతవరకు తగ్గినటువంటి నేపథ్యంలో ఇంకా పూర్తి స్థాయిలో అయితే జనాలు వస్తున్నటువంటిది అయితే మనమైతే విజువల్లో కూడా చూడొచ్చు. ఎంత దూరం చూసినా ఎక్కడ చూసినా కూడా
మనం ఆ కెమెరా పర్సన్ సురేష్ చూపిస్తూ ఉన్నాడు. చూస్తున్నటువంటి విజువల్స్ కూడా చూస్తే హృదయ విదారకమే. ప్రతి ఒక్కళ్ళు చిన్న పెద్ద పిల్ల ముసలి వాళ్ళు ఈ తేడా ఏమీ కనిపించట్లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇళ్లలో నుంచి బయటకు వచ్చి కనీసం తాగడానికి ఏమన్నా మంచినీళ్ళైనా దొరుకుతాయనే దానికోసం వీళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంచుమించుగా సింగనగర్ దగ్గర నుంచి అటు జక్కంపూడి వరకు ఉన్నటువంటి 3 లక్షల మందిని తరలించడానికి అవకాశం లేదు. కానీ వాళ్ళే కుటుంబ సభ్యులు ఒక్కొక్కళ్ళగా తీసుకుని బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళందరినీ కూడా అటు సురక్షిత ప్రాంతాలకు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి వీటికి సంబంధించి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చే ప్రయత్నం అయితే ప్రస్తుతం అయితే జరుగుతుంది. కానీ ఆ బోట్లు కేవలం అటు ముసలి వాళ్ళని పిల్లల్ని లేదా అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే తీసుకొస్తున్నారు. మిగిలిన వాళ్ళందరినీ వదిలేస్తున్నారు. భోజనాలు కూడా తీసుకురావట్లేదు. కనీసం పాలు మంచినీళ్ళు కూడా అందించకపోవడంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తొలకనా లేదా రావా అంటే సింగనగర్ జక్కంపూడి కాలనీలో వరదల్లో చిక్కుపోయినటువంటి ప్రజలకైతే హెలికాప్టర్ల ద్వారా ఫుడ్ అందిస్తున్నటువంటిది అయితే మనమైతే చూడవచ్చు. విజువల్లో మొత్తం హెలికాప్టర్లు దాదాపుగా 6 హెలికాప్టర్లు ఆర్మీకి సంబంధించినటువంటి హెలికాప్టర్లు మొత్తము అటు గొల్లపూడి నుంచి జక్కంపూడి కాలనీ, అదేవిధంగా ఆ సింగనగర్ మొత్తం బాంబే కాలనీ, ఈ కాలనీల్లో పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో, ఎందుకంటే అపార్ట్మెంట్స్ నుంచి దాదాపుగా 3 రోజుల నుంచి ఎవరు బయటికి రానటువంటి నేపథ్యంలో ఫుడ్ ప్యాకెట్స్ని వాటి నుంచి అంటే హెలికాప్టర్ నుంచి కిందకైతే అపార్ట్మెంట్స్కి అందిస్తున్నటువంటిది అయితే మనం విజువల్లో కూడా చూడవచ్చు. ఎక్కడికక్కడ, ఎందుకంటే రాలేనటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. దాదాపుగా నడుము లోతు నీళ్లున్నాయి. లోపల నుంచి దిగి రాలేనటువంటి పరిస్థితి ఉంది. గత 2 రోజులతో పోలిస్తే ఈరోజు కొంతవరకు కొంత ఉపశమనం అంటే నడిచి రావడానికైనా అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఉన్నటువంటి ఏరియాల్లో హెలికాప్టర్ల ద్వారా ఫుడ్ అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడవచ్చు వస్తున్నటువంటి వాళ్ళని కూడా. ఇది అంటే ఈ మొత్తం అంతా ఈ అమెరికన్ హాస్పిటల్ సెంటర్కి సంబంధించి ఆ లోపల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 3 రోజుల నుంచి ఏ విధమైనటువంటి ఫెసిలిటీస్ లేవు. చేతిలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మనం చూస్తున్నాం కదా, ఇక్కడ ఇంట్లో ఉన్నటువంటి కొంచెం మందులను అయితే తీసుకుని వీళ్ళంతా వస్తున్నటువంటిది అయితే మనం అయితే విజువల్లో చూడవచ్చు. ఎందుకంటే పేషెంట్స్ చాలామంది ఉన్నారు, కనీసం చిన్నపిల్లలు ఉన్నారు. ఈ మందులు మాత్రమే తీసుకుని ఇంట్లో నుంచి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 3 రోజుల నుంచి ఇక్కడే ఉన్నారు కదా, ఎట్లా ఉంది అసలు? ఎవరు రావట్లేదండి. ఏ విధమైనటువంటి చోట్ల హెలికాప్టర్లు తిరగడం తప్పితే ఏ విధమైన సహాయం మాకు అందలేదు. కనీసం మంచినీళ్ళు కూడా అందలేదండి. ఎన్ని కిలోమీటర్లు నడిచి వస్తున్నారు ఇక్కడికి? మేము 1.5 కిలోమీటర్ నుంచి వస్తున్నామండి. మొత్తం లోపలంతా కూడా అలాగే ఉంది. కనీసం వాటర్ అయినా సప్లై చేస్తుంటే బాగుండేదండి. మాకు ఎవరు కనీసం చూసింది లేదు, వాలంటీర్స్ రాలేదు, ఏమి మనం చూడొచ్చు. వస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళందరినీ కనుక మనం ఒకసారి గమనిస్తే ప్రతి ఒక్కళ్ళు లోపల నుంచి ఎట్లాంటి సహాయ సహకారాలు బోట్లు ఏమి వెళ్ళనటువంటి నేపథ్యంలో చూస్తున్నాం. హెలికాప్టర్స్ కూడా ఎక్కడికక్కడ అపార్ట్మెంట్స్కి సంబంధించి లోపల ఉన్నటువంటి వాళ్ళకి ఫుడ్ ప్యాకెట్స్ని ఈ హెలికాప్టర్ల ద్వారా అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. హెలికాప్టర్ల పైనుంచి వాళ్ళు పూర్తి స్థాయిలో దెబ్బగా మొత్తం 6 హెలికాప్టర్లు ఫుడ్ని అయితే అందిస్తున్నాయి. అపార్ట్మెంట్స్ పైన వేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పంపకం చేసేలాగా వీళ్ళైతే ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఓవరాల్గా చూస్తే ఎక్కడికక్కడ కొంతవరకు అవకాశం ఉన్నంత వరకు వీళ్ళైతే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ముంపులోనే మొత్తము అటు బాంబే కాలనీ, జక్కంపూడి కాలనీలు అయితే ఇంకా ముంపులోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సింగనగర్ నుంచి ప్రస్తుతం అమెరికన్ హాస్పిటల్ సెంటర్ వరకు కూడా ప్రస్తుతం బిగ్ టీవీ ఇక్కడ వరకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అసలు లోపల వరకు రావడం అనేది అత్యంత కష్టంతో కూడుకున్నటువంటిది. అనేక మంది లోపలే ఉన్నటువంటిది అయితే కనిపిస్తుంది.
చూస్తున్నాం. వస్తున్నటువంటి వాళ్ళు కూడా కనీసం రావడానికి చిన్న చిన్న బోట్లలో ఏవి లోపలికి రాకపోవడంతో ఆ డ్రమ్ములు ఇట్లాంటి వాటిని అన్నింటినీ కూడా తీసుకుని వీళ్ళు లోపలికి వస్తున్నటువంటి లోపల నుంచి లగేజ్తో పాటుగా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది 15 రోజులైంది సార్. 3 days నుంచి అండి ఎవ్వరు పట్టించుకోలేదు సార్ మమ్మల్ని. ఫుడ్ లేదు, వాటర్ లేదు, ఏమి లేవు సార్ మాకు. ఈవెన్ ఎన్ని అడుగులు ఉందండి లోపలికి? దగ్గర 7 అడుగులు వాటర్ ఉందండి. 7 అడుగులు వాటర్ ఉందండి. ఇక్కడ స్త్రీలు ఉన్నారండి, ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు, ఎవ్వరు పట్టించుకోవట్లేదండి. ఒక్క బోట్ కూడా రాలేదండి. 3 రోజులు అవుతుంది, ఇంతవరకు సింగిల్ బోట్ కూడా పంపించలేదు. అంటే ఓన్లీ స్లమ్ని మాత్రమే చూస్తారంటే మిగిలిన వాళ్ళు చూడరా? వాళ్ళు మనుషులు కాదు అసలు, వాళ్ళని పట్టించుకోరా? ఎంత అపార్ట్మెంట్లో వాళ్ళే ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు 10 మంది ఎక్కి పడవల్లో తిరుగుతారు తప్ప 2-3 తెస్తున్నారు. తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు, ఏమీ లేవు. ఆఖరికి అందరం ఇక్కడ చూడొచ్చు ప్రతిదీ కూడా ఎంత సమస్య ఉన్నది ఏంటన్నది తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే మనమైతే చూడొచ్చు. ముఖ్యంగా చూస్తే ఒకసారి ఆ ముసలావుని చూడు, 2 రోజుల నుంచి ఫుడ్ లేదు, టాబ్లెట్ లేదు, వాటర్ లేదు. ఎలా చేయమంటారు చెప్పండి? ఇక్కడ నుంచి నేను అక్కడ నుంచి ఒక్క నిమిషం నడిచి వస్తే ఏమి పట్టించుకోదు. ఎందుకే ఉండదు వీళ్ళు? ఎలక్షన్ వచ్చిన ఓట్లు ఇచ్చుకుంటానికైనా ప్రజల్ని రక్షించేది ఏమీ లేదా? ఇంకా ఇక్కడ నుంచి చిన్న పిల్లలండి 3 రోజుల నుంచి ఎండ వాన లేకుండా మేడ పైన ఉంటే బోటు రాలేదు ఇప్పుడు దాకా. ఎన్నిసార్లు వాళ్ళని రిక్వెస్ట్ చేశాము. చూస్తున్నాం ఇక్కడ మనం ఓవరాల్ చూస్తే లోపలికి అంటే ఇక్కడ ఒక్కొక్కరిది కూడా ఒక్కొక్క విధమైనటువంటి బాధ అయితే వాళ్ళలో కనిపిస్తుంది. ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు వెళ్తున్నారు కానీ అవి వాళ్ళు కేవలం పేషెంట్స్ని మాత్రమే ఒక్కరిద్దరిని అయితే తీసుకొస్తున్నారు, మిగిలిన వాళ్ళందరినీ కూడా తీసుకురావట్లేదు. గత 3 రోజుల నుంచి తినడానికి తిండి కూడా లేకుండా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మేము తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నామని వీళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే వాటర్ అనేది లేకపోవడంతో వాటర్ కోసం తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ఇప్పటికైతే అంటే కొంత వర్షం తెరిపివ్వడం, అదేవిధంగా వరద తీవ్రత తగ్గినటువంటి నేపథ్యంలో వీళ్ళు ఎక్కడికక్కడ వీళ్ళు చూస్తున్నాం కదా, వీళ్ళంతా కూడా ప్రస్తుతం అయితే హెలికాప్టర్ల ద్వారా వీటికి ఫుడ్ని సప్లై చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడికక్కడ వీళ్ళు చూడొచ్చు. అంటే ముఖ్యంగా చూస్తే దీనిలో నుంచి వెళ్తున్నటువంటి వాళ్ళు కూడా వస్తున్నటువంటి వాళ్ళు వెళ్తున్నటువంటి వాళ్ళు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితి అయితే ప్రతి ఒక్కరిలోనూ నెలకొన్నటువంటిది అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు. అంటే ఓ పక్క నుంచి ఎన్డీఆర్ఎఫ్కి సంబంధించినటువంటి ఆ టీమ్స్ కూడా అత్యంత జాగ్రత్తగా లోపలికి బోటుల్లో కానీ ఇతరితరాలు కానీ రావాలన్నా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే గురవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. చూస్తున్నాం అంటే కొంతవరకు ఈ బోట్లకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా వీళ్ళని తీసుకెళ్తున్నటువంటిది అయితే విజువల్లో కూడా చూడొచ్చు. ఒక పక్క నుంచి మరో పక్కకి దాదాపుగా ఇంకా 7 నుంచి 8 అడుగుల లోతులో ఇంకా వాటర్ ఉన్నటువంటిది అయితే ఉంది. దీంతో ఏమి దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా వచ్చేస్తున్నటువంటి పరిస్థితి మనం విజువల్లో కూడా చూడొచ్చు. మరోపక్క హెలికాప్టర్స్ కూడా అంటే కంటిన్యూగా హెలికాప్టర్లో ఫుడ్ సప్లై అనేది కొన్ని ప్రాంతాలకైతే జరుగుతూ ఉంది. పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ మీద అంటే హెలికాప్టర్ ద్వారా ఫుడ్ అందించగలిగే ఆ బిల్డింగ్స్ మీదకైతే ప్రస్తుతం హెలికాప్టర్లు అయితే వచ్చి ఫుడ్ అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చూస్తున్నాం అంతా నిరాశ్రయులే. ఎంత దూరం ప్రయాణం చేసినా ప్రతి ఒక్కళ్ళు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులను అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే వీళ్ళంతా కూడా ఓ పక్క నుంచి ఫుడ్ లేక, వాటర్ లేక, కనీసం పిల్లలకి పాలు లేక, మెడిసిన్స్ లేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే మొత్తం అంతా కూడా ఎదుర్కొంటున్నారు. కానీ చాలామంది యువకులు ఆ కుటుంబ సభ్యులను అయితే తీసుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తున్నాం కదా, ఇంత చిన్న పిల్లలందరినీ కూడా వీళ్ళంతా అంటే వరదలు అనేవి చాలా తక్కువగా అప్పుడప్పుడే వీళ్ళకి చూస్తున్నారు కాబట్టి కొంతవరకు బాధల్లో ఉన్న ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నటువంటిది అయితే మనం విజువల్లో కూడా చూడొచ్చు. ముఖ్యంగా చూస్తే ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాతావరణం ఒక విధంగా చెప్పాలంటే ఇబ్బందికర వాతావరణం అయితే కనిపిస్తుంది. ప్రతి ఒక్కళ్ళు అంటే ఎటు నుంచి ఎటు వెళ్ళాలన్న దారి తెలియకపోవడం, మ్యాన్ హోల్స్ ఉన్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. సో ఈ మ్యాన్ హోల్స్లో నుంచి ఒకవేళ వెళ్తే పడిపోతామనే భయం కూడా జనాల్లో ఉన్నటువంటి నేపథ్యంలో
అత్యంత జాగ్రత్తగా వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు. ఓవరాల్గా చూస్తే వరద ముంపు అంటే వరద ప్రవాహం తగ్గినా కూడా నీళ్ళన్నీ కూడా స్టాగ్నేట్ అయిపోయి అలా ఉండిపోయినటువంటి నేపథ్యంలో ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. చివరికి సింగ్ నగర్ ఫ్లైఓవర్ వరకు 5-6 కిలోమీటర్లు నడిచొచ్చి అక్కడ వాటర్ బాటిల్స్ తీసుకుని వెనక్కి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. సింగనగర్ పరిసర ప్రాంతాల్లో వరద ముంపులో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం అపార్ట్మెంట్ల ద్వారా చాలా మందికి కూడా హెలికాప్టర్ల నుంచి ఫుడ్ అందిస్తున్నటువంటిది విజువల్స్ అయితే చూడొచ్చు. అత్యంత కష్టం, ఎందుకంటే అపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళ చుట్టూ కూడా వాటర్ దాదాపుగా 5-6 అడుగుల లోతులో నీళ్లు ఉన్నటువంటి నేపథ్యంలో లోపల ఉన్నటువంటి వాళ్ళు ఎవరు బయటికి వచ్చే అవకాశం లేకపోవడంతో నీళ్లు చుట్టూ ఉన్నటువంటి నేపథ్యంలో హెలికాప్టర్ ద్వారా ఫుడ్ ప్యాకెట్స్ని అయితే అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అటు ఆ ఫుడ్ ప్యాకెట్స్ని ముఖ్యంగా చూస్తే ఆ ఫుడ్ ప్యాకెట్స్ అదేవిధంగా వాటర్ బాటిళ్ళు, పాలు, వీటన్నింటినీ కూడా హెలికాప్టర్లుగా ప్రతి అపార్ట్మెంట్ మీదకి వచ్చి ఎవరైతే పబ్లిక్ కొంచెం అనుకూలంగా ఉన్నటువంటి దాని మీదకి తీసుకొచ్చి అయితే అందిస్తున్నారు. పక్క అపార్ట్మెంట్లు ఉన్నటువంటి వాళ్ళకి ఒక అపార్ట్మెంట్ మీద నుంచి మరొకరు కూడా షేర్ చేసుకునేలాగా వాళ్ళైతే సలహాలు సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం అయితే చూడొచ్చు, అంటే అపార్ట్మెంట్కి సంబంధించి లిఫ్ట్స్ ఉన్న వాటికి సంబంధించి ఆ టెర్రస్ మీద ఫుడ్ ప్యాకెట్లు వరుసగా కిందకి వేస్తున్నటువంటిది అయితే మనమైతే చూడొచ్చు. వాటర్ బాటిల్స్, పాల ప్యాకెట్లు, అదేవిధంగా భోజనం ప్యాకెట్లు కూడా అందిస్తున్నటువంటిది. మొత్తము అటు దాదాపుగా 6 హెలికాప్టర్లు అయితే ప్రస్తుతం ఈ సహాయక చర్యల్లో ఇక చిక్కుకుపోయినటువంటి వాళ్ళకి, బయటకు రాలేనటువంటి వాళ్ళకి, అపార్ట్మెంట్ల పైన ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఫుడ్ అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనమైతే చూడొచ్చు. చాలా వరకు పబ్లిక్ అంతా కూడా అటు ఆ వాటర్లోనే దాదాపుగా 5 నుంచి 6 అడుగులు లోతులో ఉండిపోవడం, బయటకు రాలేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అనేక మంది కొన్ని స్లమ్స్లో నుంచి జనాలందరూ కూడా వాటర్లో 3-4 అడుగులు లోతు ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఫుడ్ ప్యాకెట్స్ కోసం వెళ్తున్నారు. అపార్ట్మెంట్లలో నుంచి నీళ్లలో నుంచి బయటికి రాలేకుండా ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇలా హెలికాప్టర్లో ఎక్కడికక్కడ సప్లై చేస్తున్నటువంటిది అయితే చూడొచ్చు. ఎవరైతే సిగ్నల్స్ ఇస్తున్నారో అపార్ట్మెంట్ పైనుండి మాకు ఫుడ్ కావాలని చెప్తున్నటువంటి వాళ్ళకి పైకి వెళ్ళి వాళ్ళైతే ఫుడ్ అందిస్తున్నటువంటిది చూడొచ్చు. అత్యంత సమీపంగా దగ్గరగా వీళ్ళైతే ఫుడ్ ప్యాకెట్స్ అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇలాంటి విపత్తులు వచ్చినటువంటి సమయంలో ఖచ్చితంగా అటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళకి సంబంధించి సమన్వయంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి హెలికాప్టర్స్ మొత్తం 6 హెలికాప్టర్లు అయితే ప్రస్తుతం ఎక్కడికక్కడ ఈ ఫుడ్ ప్యాకెట్స్ని వీళ్ళందరికీ కూడా చేరవేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎంతోమంది నిరాశ్రయాలుగా ఉండిపోతున్నారు. కనీసం వాటర్ కూడా అందనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. పాల ప్యాకెట్లు, పిల్లలకి మరోపక్క మందులు కూడా దొరకనటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నటువంటి నేపథ్యంలో అట్లాంటి వాళ్ళందరికీ కూడా అపార్ట్మెంట్స్ పైనుంచి వాటర్ బాటిల్ని, ఫుడ్ ప్యాకెట్స్ని, అదేవిధంగా పాల ప్యాకెట్లు ముఖ్యంగా పంపిస్తున్నటువంటి ప్రతిదీ కూడా ప్యాక్ చేసినటువంటి పాల ప్యాకెట్స్ అన్నింటినీ బల్క్లుగా అపార్ట్మెంట్స్ పైకి అయితే వీళ్ళు వదులుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఇప్పటి వరకు చాలా తీవ్రమైనటువంటి 3 రోజుల నుంచి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరికి ఈ విధంగా కనీసం పాల ప్యాకెట్లను ఉంటే ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకి అందుబాటులోకి వస్తాయనే ఉద్దేశంతో ప్రస్తుతం ఈ విధంగా హెలికాప్టర్ల ద్వారా అయితే అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఈ దాదాపుగా 6 హెలికాప్టర్లు అటు జక్కంపూడి కాలనీ, అదేవిధంగా వాంబే కాలనీ, సింగ్ నగర్, ముఖ్యంగా ఈ పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా ఈ ఫుడ్ అందిస్తున్నటువంటి పరిస్థితి మనం విజువల్లో కూడా చూడొచ్చు. ప్రత్యక్షంగా అంటే ప్రస్తుతం మేము దాదాపుగా ఇది అమెరికన్ హాస్పిటల్ సెంటర్ నుంచి అటు వాంబే కాలనీ, ముఖ్యంగా జక్కంపూడి వైపు దాదాపుగా సింగ్ నగర్ నుంచి 5 కిలోమీటర్ల వరకు వచ్చి చూస్తున్నాం కదా. ఎక్కడికక్కడ అందిస్తున్నటువంటి ఫుడ్ ప్యాకెట్స్ అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. కానీ అనేక మంది పబ్లిక్ తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఫుడ్ అయితే వాళ్ళకి దొరకనటువంటి పరిస్థితి అయితే ఉంది. కనీసం వాటర్ బాటిల్ కానీ, తాగడానికి మంచినీళ్ళు కానీ, మందులు కానీ, ఎంతోమంది హార్ట్ అటాక్లు వస్తున్నటువంటి పరిస్థితి, అనారోగ్యంతో ఉన్నటువంటి చాలామంది కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ద్వారా ప్రస్తుతం అయితే వాళ్ళకి ఫుడ్ ప్యాకెట్స్, పాల ప్యాకెట్స్ అందిస్తున్నటువంటిది అయితే మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. కానీ ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు ప్రభుత్వంతో పాటుగా అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటుగా చాలామంది యువకులు కూడా స్వచ్ఛందంగా ఇళ్లలో నుంచి బయటకు వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం బయటకు వచ్చి ఫుడ్ ప్యాకెట్స్ని తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎంత చేసినా కొన్ని విమర్శలు మాత్రం తీవ్రంగా వినిపిస్తున్నటువంటిది అయితే ఉంది. చాలామంది అంటే ఎక్కడో సింగ్ నగర్ బ్రిడ్జ్ దగ్గర 5 కిలోమీటర్ల దూరంలో ఫుడ్ ప్యాకెట్స్ ఉంచడం వల్ల ఎవరికి అందట్లేదు, దీనివల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నామని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అనేక మంది చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సురేష్
చూపిస్తున్నటువంటి విజువల్స్ని, అంటే ఎవరైనా సరే ఆ పై వరకు వచ్చి అపార్ట్మెంట్స్ పైకి వచ్చి ఆ పైన ఎవరైనా సరే సిగ్నల్స్ ఇస్తే వాళ్ళందరికీ కూడా హెలికాప్టర్లో ప్రస్తుతం పంపిణీ చేస్తున్నటువంటి ఆ ఫుడ్ ప్యాకెట్స్ని కూడా చూస్తున్నాం. ఒక్కొక్కరు అపార్ట్మెంట్ పైకి వెళ్ళి వాళ్ళు అయితే సిగ్నల్ అయితే అందిస్తున్నారు. ఆ సిగ్నల్ ఇస్తే ఆ దగ్గరలో ఉన్నటువంటి ప్రతి అపార్ట్మెంట్కి కూడా వీళ్ళు ఫుడ్ ప్యాకెట్స్ అందిస్తున్నటువంటిది. కెమెరా పర్సన్ సురేష్ ప్రత్యక్షంగా ఆ హెలికాప్టర్లో ఫుడ్ ప్యాకెట్స్ని అందిస్తున్నటువంటి వాటిని అయితే విజువల్స్ అనేది చూపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఎక్కడో అంటే కొంత స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు చాలా వరకు ముంపుకు గురైనటువంటి వారు ప్రజలు మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళకి సహాయం చేయండి, కనీసం మంచినీళ్ళని అందించండి. 3 రోజులుగా మంచినీళ్ళు లేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. చేస్తారు కదా అదే దూరం చాలా పోతున్నాం. వరద ముంపులో ఉన్నటువంటి విజయవాడ నగరంలో ముఖ్యంగా అటు సింగనగర్ నుంచి నందమూరి నగర్ వరకు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం నేను నందమూరి నగర్లో ఉన్నాను, కనిపిస్తుంది కదా నందమూరి నగర్కి సంబంధించినటువంటి ఇక్కట్లు ఇంకా కూడా వరద ప్రవాహం కొనసాగుతుంది. అయితే నిన్నటితో పోలిస్తే వరద ప్రవాహం తగ్గినటువంటి నేపథ్యంలో ఇళ్లల్లో నుంచి చాలామంది ప్రస్తుతము కనీసం ఉన్నటువంటి కట్టుబట్టలతో కొన్ని వస్తువులను తీసుకుని వాళ్ళైతే బయటకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా ఆ ప్రవాహం అనేది కొనసాగుతూనే ఉంది. ఈ ప్రవాహంలో ఇది ఎన్ని రోజులు ఉంటుందో అర్థం కానటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వీళ్ళందరూ కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం విజువల్లో కూడా చూడొచ్చు. ముఖ్యంగా చూస్తే అంటే పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా ప్రతి ఒక్కళ్ళు చేతి కర్రలు తీసుకుని వాటర్లో వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ తీవ్రమైనటువంటి ఆందోళన. 3 రోజుల నుంచి ఇటు ఆ నందమూరి నగర్ వైపు కనీసం తాగడానికి కూడా మంచినీళ్ళు రానటువంటి పరిస్థితుల్లో చాలా మంది ఇళ్లల్లో నుంచి బయటకు వచ్చి వీళ్ళైతే వాటర్ తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు వాటర్? ఎంత నడిచేలా వస్తున్నారు? ఇది అయోధ్య నగర్ నుంచి తీసుకొస్తున్నామండి. వాటర్ సరుకులు మొత్తం అయోధ్య నగర్ నుంచి. చాలామంది లోపల చిక్కుకొని పాపం చాలా ఇబ్బంది పడుతున్నాం. వాళ్ళకి ఎటు బయటికి వచ్చే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడిప్పుడే కొంచెం వాటర్ తగ్గుతుంది, వస్తున్నారు ఒక్కొక్కళ్ళు బయట. అలా ముఖ్యంగా చూస్తే ఈ ప్రాంతం అంతా కూడా లోతట్టు ప్రాంతం, పూర్తిగా ముంపుకు గురైపోయినాయి కదా. మొత్తం ఇళ్ళన్నిటి కూడా వెళ్ళడానికి అసలు అవకాశం లేదా? లేదండి, చాలా ఇబ్బందికరంగా ఉందండి. ఎందుకంటే నాకే ఇక్కడ వరకు వచ్చేస్తుంది వాటర్. పిల్లలు రాని పరిస్థితి, ఏం అర్థం కాని పరిస్థితిలో ఉంది. సింగల్ హేమయం అయిపోయింది మొత్తం అండి. అసలు ఒక్కసారిగా వాటర్ వచ్చేసి చాలా ఇబ్బందికరంగా ఉంది. గవర్నమెంట్ అయితే అన్ని సప్లై ఇస్తుంది కానండి, కనీసం 3 km వెళ్తే కానీ మనకు దొరకట్లేదు. గవర్నమెంట్ పంపిస్తుంది కానీ మనకు అందుకోవాలంటే ఇప్పుడు దాకా గుంపులు వచ్చేస్తున్నారు. ఇబ్బంది, ప్రజలు తొక్కి రావడం భయంకరంగా ఉంది పరిస్థితి ఇక్కడ. ఇప్పుడు కాస్త తగ్గడే మొక్కమొక్కటికి ప్రజలు మొత్తం కూడా బయటకు వచ్చేస్తున్నారు ఇళ్ల నుంచి. కొంతవరకు వాటర్ తగ్గినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మనం చూడొచ్చు, ఒకవేళ పిల్లల్ని ఎత్తుకుని వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళని పట్టుకుని చాలా జాగ్రత్తగా అయితే ఇది దాటుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ వాటర్ ఫ్లోలో కూడా ఒకవేళ ఏమాత్రం ఇబ్బంది ఉన్నా కూడా వస్తున్నటువంటి వాళ్ళని చాలా వరకు కూడా అంటే ఒకళ్ళ చేతులు పట్టుకుని అందరూ కూడా ఈ ఫ్లోని వాటర్ ఫ్లోని అయితే దాటుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నిలబడడానికి కూడా అవకాశం లేదు. పూర్తిగా చూస్తే వస్తున్నటువంటి వాళ్ళు ఇన్ని ఇబ్బందులు పడుతూనే ఇక్కడ ఉన్నటువంటి అంటే కాలనీ నందమూరి నగర్ కాలనీకి సంబంధించినటువంటి చాలామంది యంగ్స్టర్స్ వీళ్ళందరూ కూడా హెల్ప్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముసలి వాళ్ళు వస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే ఉన్నాయి. ఇంచుమించుగా గత 3 రోజుల నుంచి కూడా తాగడానికి కనీసం నీళ్లు లేకపోవడంతో వీళ్ళందరూ ప్రస్తుతం అయితే అంటే నిన్నటితో పోలిస్తే వాటర్ లెవెల్ తగ్గినటువంటి నేపథ్యంలో అందరూ కూడా ఇళ్లలో నుంచి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ వాటర్ లెవెల్ తగ్గినా కూడా ఆ ఫ్లో అనేది కంటిన్యూ అవుతుంది, ప్రవాహం కంటిన్యూ అవుతుంది. ఆ ప్రవాహానికి ఎదురుగా వీళ్ళందరూ ప్రస్తుతం అయితే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళడానికి అయితే వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. 3 రోజుల నుంచి వీళ్ళెవరికి కూడా తాగడానికి మంచినీళ్ళు అయితే లేవు. వస్తున్నటువంటి ఆ వాటర్ ఫ్లోలో ఎదురు వీళ్ళందరూ కూడా నడవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. తీవ్రమైనటువంటి ఇబ్బందులు, చంటి పిల్లల్ని చేతుల్లో పట్టుకుని మరి వీళ్ళందరూ కూడా ఉపయోగం లేకుండా ఉంది. ఒక బోట్ అనేది సౌకర్యం లేనప్పుడు వేస్ట్. గవర్నమెంట్ అనేది కరెక్ట్ కాదు. ఇది ఒక వ్యక్తి చిన్నపిల్లలు ఎంత ప్రమాదంలో ఉన్నారనేది గ్రహించట్లా కార్యాలు చూడండి. వీళ్ళు ఫ్లైట్లు వేసుకొని దీనికి తిరగడానికి తప్పితే దేనికి పనికిరాని గవర్నమెంట్ ఇది. చూస్తున్నాము. అంటే గత 3 రోజుల నుంచి కూడా
తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి అనేక మంది చివరికి అంటే బోట్లు అనేవి ఇక్కడ వరకు రాకపోవడం, వచ్చినటువంటివి కూడా వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా అంటే ఎవరైతే నిరాశ్రయులుగా ఉన్నారో వాళ్ళందరినీ తీసుకువెళ్ళకపోవడంతో తీవ్రమైనటువంటి వ్యతిరేకత అయితే ఎదురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మేము ఇబ్బందులు పడుతున్నాం, ఎవరు పట్టించుకోవట్లేదని ఇంచుమించుగా మన గత 3 రోజుల నుంచి కూడా ఇదే వాతావరణం అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నిన్నటితో పోలిస్తే ఈరోజు కొంతవరకు వాటర్ లెవెల్ తగ్గినటువంటి నేపథ్యంలో ఇళ్లలో నుంచి ఇప్పటి వరకు అపార్ట్మెంట్స్లోనూ సొంత ఇంట్లలోనూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా ఇప్పుడు ఇంట్లో ఉన్నటువంటి కొద్దిపాటి బట్టలను తీసుకుని అయితే బయటకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అడుగు తీసి అడుగేయలేనటువంటిది ఎంత ఇబ్బందికర వాతావరణం ఉందనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. వచ్చినటువంటి వాహనాలన్నీ నిలిచిపోయినాయి, ఎక్కడికక్కడ రోడ్ల మీద వాహనాలు నిలిచిపోవడం, ఆ ఇళ్లలో నుంచి బయటికి రాలేనటువంటి వాళ్ళ కోసం కూడా ఫుడ్ ప్యాకెట్స్తో పాటుగా వాటర్ బాటిల్ని కూడా వీళ్ళైతే తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రవాహం అనేది ఎంత వేగంగా ఉందనేది మనము చూడొచ్చు. విజువల్లో కూడా ప్రత్యక్షంగా అడుగులు తీసి అడుగులు వేయలేకపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా తోడుగా వెళ్తున్నటువంటిది అయితే మనం విజువల్లో కూడా చూడొచ్చు. ముందుకి ఒక అడుగేసి ముందుకు వెళ్ళాలన్నా కూడా చాలా కష్టంతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ మొత్తము ఈ వాటర్ని తీసుకుని ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకైతే అందిస్తున్నారు. ఎందుకంటే మరొక 2 రోజులు రోడ్ల మీద ఆ కాలనీలో ఇళ్లల్లో కూడా ఈ వాటర్ ఉండే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం చూస్తున్నాం అత్యంత కష్టం మీద వీళ్ళు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్లను అంటే ఎక్కడ జారిపోకుండా చేతికర్ల సాయంతో మోసుకుంటూ వెళ్తున్నటువంటి విజువల్ అయితే చూడొచ్చు. తీవ్రమైనటువంటి ఇబ్బంది, ఎందుకంటే వాటర్లో ఎదురు నడవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎంత దూరం వెళ్ళినా నందమూరి నగరం ఇంకా ముంపులోనే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రవాహం బుడమేరుకు సంబంధించినటువంటి ఈ వాటర్ ప్రవాహం అనేది కంటిన్యూగా ఫ్లో అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ వాటర్ ప్రవాహం తగ్గితే కానీ కింద అంటే దిగువ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఆ ప్రజలు కూడా కొంతవరకు సురక్షితంగా ఉండే అవకాశం అయితే లేదు. ఓవరాల్గా చూస్తే ఇక్కడ మనం చూస్తున్నాం బ్యాచ్లుగా వీళ్ళందరినీ కూడా తీసుకొస్తున్నటువంటిది అయితే మనమైతే చూడొచ్చు. ఒక పక్క నుంచి అంటే బోట్లు వస్తున్నాయి కానీ అవి ఎందుకు ఎవరికి అవకాశం లేకుండా అవసరం లేకుండా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది అని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా వస్తున్నటువంటి వాళ్ళు కూడా వాటర్కి ఎదురీదుతూ వీళ్ళందరూ ఎదురు నడుస్తూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ కాలు స్లిప్ అయినా ఒకళ్ళొకరు పట్టుకున్నటువంటి వాళ్ళ చేతులు కనుక వదిలేసినా కూడా వెంటనే పడిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. అయినా ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళని వీళ్ళందరినీ తీసుకుని వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే పట్టించుకునే వాళ్ళు లేరు. ఏది ఎక్కడ పైపు లోడుకు వచ్చేవాళ్ళు లేడు, ఎవరు కనబట్టలా, ముసలి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఫుడ్ కోసం తెప్పలు వాటర్ లేదు, ముందు అసలు పైపు రోడ్ సెంటర్ లేదా, నువ్వు పట్టించుకోరా. వాటర్ లేదు, నీళ్లు లేవు, తింటానికి లేదు, ఏమిటది? వస్తున్నటువంటి వాళ్ళు ఒక పక్క నుంచి ఎన్డీఆర్ఎఫ్కి సంబంధించినటువంటి బోట్లు కూడా ప్రస్తుతం నందమూరి నగర్ అటు వాంబే కాలనీ జక్కంపూడి కాలనీల వైపు వస్తున్న కేవలం పేషెంట్స్గా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే వాళ్ళు పికప్ చేసి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ మిగిలిన సాధారణంగా ఉన్నటువంటి వాళ్ళని వీళ్ళైతే అంటే పిక్ చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే కొంతవరకు ఇబ్బందికర వాతావరణం ఉంది. ఆ బోట్లు కూడా వాటర్కి ఎదురెళ్ళాలంటే కొంత కష్టంతో కూడుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. ముఖ్యంగా చూస్తే ఎవరికి వాళ్ళే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఖచ్చితంగా వాళ్ళు తీసుకుని వెళ్ళాలి, ఏదో రకంగా ఒడ్డుకు చేర్చాలి. చూస్తున్నాం ఎంత కష్టాలు పడుతున్నారో, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అనేది చూస్తూనే ఉన్నాం. ఈ బోట్లలో వీళ్ళు ఖచ్చితంగా ఒడ్డుకు చేర్చి ఆ గమ్యస్థానానికి చేర్చాలి. ముఖ్యంగా చూస్తే వరద లేనటువంటి ప్లేసెస్కి వీళ్ళందరినీ చేర్చాలని ఒక్కొక్కరు కూడా ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులకి కోసం చేయగలిగినంత వాటర్ బాటిల్స్ కానీ ఫుడ్ ప్యాకెట్స్ కానీ దాదాపుగా 5 కిలోమీటర్ల వరకు వెళ్ళి తీసుకుని వస్తున్నారు. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళతో కూడా కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి వాళ్ళు పూర్తిగా ముంపుకు గురవడంతో అటు వెళ్ళి ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరి కోసం కూడా ఫుడ్ ప్యాకెట్స్ని వాటర్ ప్యాకెట్స్ని తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే వాటర్ ప్రవాహం అనేది పూర్తి స్థాయిలో ఉన్నటువంటి నేపథ్యంలో మనం చూస్తున్నాం ఎక్కడికక్కడ నడుచుకుంటూ దాదాపుగా ఇటు నందమూరి నగర్ ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కాలనీల్లోకి అటు ఎన్డీఆర్ఎఫ్ కానీ ఆ ఎస్డీఆర్ఎఫ్ కానీ
బృందాలు, బోట్లు, ఆ ఫిషర్మ్యాన్ బోట్లు ఏమీ వచ్చే పరిస్థితి లేకపోవడంతో కనీసం వాటర్ బాటిల్ కానీ లేదా పాల ప్యాకెట్లు ఇవి తెచ్చుకోవడం కోసం ఇళ్లలో నుంచి బయటకు వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళే తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. దాదాపుగా 3 నుంచి 4 కిలోమీటర్లు నడిచి వెళ్ళి వీళ్ళ మొత్తం వాటర్కి ఎదురుగా వెళ్ళి వాటర్ని అయితే తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రతి ఒక్కరికి కావాల్సింది ఫుడ్ కంటే తాగడానికి గుక్కెడు మంచినీళ్ళు ఇప్పించండి అని అడుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎవరికి వాళ్ళే ఈ ఇబ్బందులు ఫేస్ చేస్తున్నటువంటిది అయితే చూడొచ్చు. వాటర్లో నుంచి ఎదురుగా నడిచి వెళ్ళాలంటే ఆ పెద్దవాళ్ళు, వయసు అయిపోయినటువంటి వాళ్ళు ఇందులో నుంచి వెళ్ళే పరిస్థితి అయితే లేదు. దీంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాదాపుగా ఇంకా చాలామంది ఇంకా For more videos like this, subscribe Big TV channel.